అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవన తరంగాలు. ఈ కథను రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. రోజా, నా రాణి, నీ ఉత్తరం అందింది. నీ భయం, నీ కంగారు, నీ బెదురు చూస్తే నాకు విరగబడి నవ్వాలన్నంత సరదాగా ఉంది. అవును, రాచవరం పుండరీకాక్షయ్య కూతురైన కస్తూరితో నా వివాహం స్థిరపడిన మాట నిజమే. కానీ నా ప్రాణానికి ప్రాణమా, నా పిచ్చి రోజా, ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదని నేను హామీ ఇస్తున్నాను. అసలు రహస్యం ఏంటంటే, ఆ పుండరీకాక్షయ్య పెద్ద లిటిగెంట్. ఆయన మాకు బంధువైతే మా విజయ్కి ఆయన ద్వారా బోలెడన్ని కేసులు వస్తాయి. ఆయనకి 10 తరాలకు సరిపడే ఆస్తి ఉంది. ఆ అమ్మాయి ఒక్కతే. పేరు కస్తూరి, కానీ చూడడానికి శిఖండిలా ఉంటుంది. అయితే అచ్చు శూర్పణకి ప్రతిరూపమే. కనీసం నిన్ను చూసి మనసులో నిన్ను కూల్చే నా కళ్ళకి అలా అనిపించింది. ఒట్టి బుద్ధవతారం, చదువు సంధ్య రాని ముద్దు. ఆ పుండరీకాక్షయ్య ఉన్నాడే, వాడొట్టి పీనాసి. ఆయన గుండె చాలా దుర్బలంగా ఉందని, అది ఏ క్షణంలోనైనా టప్మని పేలిపోవచ్చునని డాక్టర్ల దగ్గర తెలుసుకున్న తర్వాతనే ఒప్పుకున్నాను. ఎంత ఆస్తి, ఎన్ని లక్షలు, అంత సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. ఆ కస్తూరి పేరుకి నా పిల్లంగా అక్కడెక్కడైనా పల్లెటూరులో పడి ఉంటుంది. డబ్బు చేతికి రాగానే మనిద్దరం రాజారాణిలా ఉండవచ్చు. దేశం చుట్టి రావాలనే నీ ముద్దు కోరిక తీర్చగలననే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది. ఆ కస్తూరి అనే చింతముద్దును నేను చేసుకోవడం కల్లా మన ఇద్దరి మధ్య గల సంబంధ బాంధవ్యాలకి ఎలాంటి హాని రాదని నేను హామీ ఇస్తున్నాను. నా మీద నీకు మరీ అంత నమ్మకం లేకపోతే చెప్పు. ఆడపిల్లగా నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఈ లోపలే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం దయ ఉంచి ఇప్పుడు ఏం గొడవ చేయవద్దు. బంగారాలు లాంటి మన భవిష్యత్తు మట్టిపాలవుతుంది. ఆ 3 ముళ్ళు పడిపోని, ఆ తర్వాత మన ఇష్టం. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అనంత్. ఉత్తరం చదవడం పూర్తయిన రోజా నోటమాట రానిదానిలా అనంత్ వైపు చూడసాగింది. ఇంత డొంక తిరుగుడు దేనికి? మీ అన్నయ్యతో ఇష్టం లేదని ఒక్క మాట సూటిగా చెప్పేయకూడదు, నిష్ఠూరంగా అంది రోజా. చెప్పాను రోజా, ఒక్కసారి కాదు 100 సార్లు. ఊరికే కాదు, భోజనం మానేసి ఉపవాసాలు చేసి మరీ చెప్పాను. వాడు వింటేగా. నీకు ఇష్టం లేని సంబంధం చేయడం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అర్థం కానట్టు అడిగింది. లాభ నష్టాల సంగతి నాకు తెలియదు. నాకు ఏం కావాలో నేను తెలుసుకోలేనని వాడి ఉద్దేశం. నాకు కావాల్సింది ఏమిటో స్పష్టంగా నాకు తెలుసునని వాడికి రుజువు చేయదలుచుకున్నాను నేను. బాగుంది, కానీ మధ్యలో నేను ఇలా తలదూర్చడం అనేది రోజా సందేహిస్తున్నావా? సందేహం కాదు అనంత్. ఇదేదైనా ఎదురు తిరిగి నా మీదికి వస్తే? రానివ్వను నేను. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా నీకు? రోజా జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయింది. అనంత్ నిష్ఠూరంగా అన్నాడు. రోజా, ఇదే నువ్వు నన్ను అడిగినట్టయితే నేను ఇంతసేపు ఆలోచించేవాడినా? నీ విషయం వేరు అనంత్. నువ్వు మోపిల్లవాడివి. నీ మీదికి ఏదైనా వస్తుందేమోననేగా నీ భయం. నేను లేనా? రాణిస్తానా నేను? ఈ ఉత్తరాలు ఇలా పోస్టు చేస్తే పెళ్ళి ఆగిపోతుందనే నమ్మకం ఉందా నీకు? తప్పకుండా ఆగిపోతుంది, నువ్వే చూస్తావుగా. రోజా అతన్ని పరిశీలనగా చూసింది. సున్నితంగా, నాజూకుగా ఆడపిల్లలా ఉండే అతనిలో స్నేహపూరితమైన ఆంతర్యాన్ని రోజా ఓనాడు పసిగట్టి గుర్తించబట్టే అతనితో ఇంత చనువు పెంచుకోగలిగింది. రోజా తల కిందికి వాల్చి కింద పెదవి పంటితో నొక్కిపట్టి కొద్దిసేపు ఏదో ఆలోచించింది. తర్వాత మరోసారి శ్రద్ధగా చేతిలో ఉన్న 2 ఉత్తరాలని 1కి 2 సార్లు చదివింది. చివరికి వాటిని అనంత్ వైపు పెట్టేస్తూ, సరే అనంత్, నేను సాయం చేయడానికి సిద్ధమే అంది. అనంత్ ముఖం 1000 రేకులతో విరిసిన పద్మంలా వికసించింది. నాకు తెలుసు రోజా, నువ్వు ఆగు అనంత్, నన్ను శాంతం చెప్పని. చెప్పు. అనంత్ బుద్ధిమంతుల్లా వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు. అనంత్, నువ్వు ముందు ఇది చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా, నీ అభిప్రాయం ఏమిటి? అనంత్ అరమోడుపు కన్నులతో అన్నాడు. ఓహ్, ఎలాంటి ప్రశ్న రోజా. నా దృష్టిలో నువ్వు అందాల రానివి. శాపవశాత్తు ఈ భూమి మీద బతుకుతున్న దేవతవి. రోజాకి ఈ మాటలతో సంతోషం కలిగినట్టు కనిపించలేదు.
మనసులో కలిగిన కంపరం కళ్ళల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, కాదు అనంత్, అదంతా నాకు తెలియదు. ఈ దృష్టిలో నేను చాలా సామాన్యురాలిని. ఒక విధంగా నిజం చెప్పాలంటే ఒట్టి స్వార్థపరురాలినేమో కూడా. ప్రతిఫలాపేక్ష లేకుండా నేనే పని చేయను. నేనే పని చేసినా అందులో నాకు కొంత లాభించాలి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. తెలిసిందా? అనంత్కి తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం తెలిసినట్టు గట్టిగా తల ఊపాడు. రోజా సీరియస్గా చెప్పింది. అనంత్, మనం ఇప్పుడు స్నేహితులంగా కాక పక్కా వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదని చెప్పినా మీ విజయ్ లక్ష్య పెట్టాడు. కాబట్టి నువ్వెలా అయినా ఈ బలవంతం పెళ్లి నుండి తప్పించుకోవాలి. అలా తప్పించుకోవడానికి నా సాయం కావాలి. నేను సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావో చెప్పు. అనంత్ కొద్దిసేపు తికమకగా చూశాడు. ఆ వెంటనే నవ్వేస్తూ పరిహాసంగా, ఓ నాకు తెలుసు, 2 డజన్ల బత్తాయిలు, ఒక ఓవల్టీను డబ్బా, లేకపోతే ఎక్కడైనా భోజనం, తర్వాత సినిమా. కాదు, అవి నువ్వు రాసిన పాటలు వినేందుకు పుచ్చుకునే లంచం. ఇది వేరు. ఇది పెద్ద విషయం. దీని ఫీజు కూడా ఎక్కువగానే ఉండాలి. ఏం కావాలో చెప్పు. ఏమిస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు. అనంత్ దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే తెలిసిపోయిన వాళ్ళ, ఓ మంచి పట్టుచీర అన్నాడు. పట్టుచీర వద్దు. ఇంత లేమిలో ఉన్న నేను అంత ఖరీదు గల చీర కట్టుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఇంకేమి ఇవ్వమంటావు? పోనీ బంగారం లాంటిది ఏదైనా? రోజా బూసిమెడ మీద దృష్టి నిలిపి అడిగాడు. వద్దు, బంగారం నాకు ఇష్టం లేదు. దాచలేక చావాలి. నాకు చాలా రోజుల నుంచి నీకు ఒక వాచి ఇవ్వాలని ఉంది. అది తెస్తాను. వాచి నాకెందుకు అనంత్? నేను ఎక్కడికి వెళ్తానని? నాకు టైం కావాలి. మరి ఎలాంటిదో నువ్వే చెప్పిస్తే సరిపోతుందిగా. నిజం చెప్పనా? నువ్వు ఇవ్వబోయేది నాకెప్పటికైనా అవసరంలో ఆదుకునేదిగా ఉండాలి. నీ అవసరము ఎలాంటిదో నాకు ఎలా తెలుస్తుంది? ఏ అవసరమైనా సరే అనుకో. అనంత్ చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓడిపోయిన వాళ్ళ చూస్తూ, ఏమో మరి, నాకు ఇక డబ్బు తప్ప ఇంకేం కనిపించడం లేదు అన్నాడు. ఇంతసేపటికి అతని నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు రోజా తేలికగా ఊపిరి విడిచింది. అవును అనంత్, నాకు నువ్వు ఏది ప్రజెంటేషన్గా ఇవ్వదలుచుకున్నావో దాని ఖరీదు డబ్బుగా ఏ బ్యాంకులోనైనా వేసిపెట్టు. ఇదే కాదు, ఇక నుంచి ఏదైనా సరే. ఈ సినిమాలు షికార్లు వద్దు. వాటికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లెక్క కట్టి నా చేతికి ఇచ్చేయి. అలా చేస్తే నన్ను బతికించిన వాడివి అవుతావు. నాకెంతో మేలు చేసిన వాడివి అవుతావు. రోజా, అనంత్ ఆదుర్దాగా పిలిచాడు. బొంగురుపోయిన కంఠంతో చెప్పింది రోజా. అవును అనంత్, ఈరోజు నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నందుకు నువ్వేమీ అనుకోకు. నేను లేములో ఉన్న ఆడపిల్లను, చదువు సంధ్యలు అంతగా రానిదాన్ని. ఉద్యోగం చేయాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకు ఎంతగానో ఉన్నా నాకు ఆ అవకాశం చిక్కడం లేదు. రోజా ముఖం కిందికి వాలిపోయింది. చేతివేలితో టేబుల్ అంచును ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాస్తూ అంది. ఒక్కొక్కసారి అమ్మ వారాల తరబడి ఉపవాసాలు చేస్తుంటే ఆకలితో నీరసంతో సుడిపడిపోతున్న ఆవిడకు ఏ పండో ఫలమో కొనివ్వాలని, బలవంతంగా తినిపించాలని ఎంతగానో అనిపిస్తుంది. నా దగ్గర ఎప్పుడూ చిల్లిగా ఉండదు. నా అశక్తతకి, ఏం చెయ్యలేని నిస్సహాయత్వానికి పొడుచుకు చావాలన్నంత బాధ వేస్తుంది. మా చందు చేతికి అందిరాకపోవడం మా దురదృష్టం. రోజా ఆగు, ఇక మాట్లాడకు, చాలు. అనంత్ టేబుల్ మీద ముందుకు వంగి రోజా వైపు చూస్తూ ఆవేశంగా అన్నాడు. అతని మొహం ఎర్రబడింది. ఎంతో కష్టంగా అన్నాడు. రోజా, ఒక్కొక్కసారి నీ మొహమాటం చూస్తే వీపు మీద 2 తగిలించాలన్నంత కోపం వస్తుంది. మన స్నేహాన్ని నేను ఎంత అపురూపంగా అదృష్టంగా భావించుకుంటానో నీకే తెలుసు. దాన్ని పురస్కరించుకొని నువ్వు ఎప్పుడైనా ఏదైనా నన్ను నిస్సంకోచంగా అడగవచ్చునని నేను నీకు అనేకసార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మినట్టే కనిపించడం లేదు. కాదు అనంత్, కాదు. రోజా మాటలని చేతులతో వారిస్తున్నట్టుగా అడ్డుపెట్టి అన్నాడు. ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. అనంత్ అనే స్నేహితుడి అండదండలు ఈ ప్రపంచంలో నీకుండగా నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. ఏ విషయంలోనైనా చెప్పకుండానే గ్రహించగల నేర్పు, చాకచక్యం నీలా ఏ మూర్ఖుల్లో లేవని తెలియదు నీకు అంటూ జేబులో నుంచి పర్స్ తీసి నోట్లు లెక్క పెట్టి, ప్రస్తుతానికి 100 రూపాయలు ఉన్నాయి, చాలా అన్నాడు. నీ ఇష్టం, ఖరీదు కట్టడం నీ పనేనని చెప్పానుగా. బేష్, మంచిదానివి. అయితే నేను ఇచ్చినంత పుచ్చుకోవాలి నువ్వు. అనంత్, నువ్వు ఏదైనా సరే దానం ఇస్తున్నట్టుగా మాత్రం భావించామంటే అది నాకు విషంతో సమానం అవుతుంది. ఓ మై గాడ్, వాట్ ఏ సిల్లీ ఐడియా.
నో నో, ఎప్పుడూ అలా అనుకోకు, పైకి అన్న అతను మనసులో లోపల నాన్సెన్స్, నా మనిషికి నేను దానం ఇవ్వటం ఏమిటి, ఎప్పటికైనా ఇదంతా ఆవిడకి చెందవలసిందే అనుకున్నాడు. చూడు రోజా, నేను కూడా పక్కా వ్యాపార సరళిలోనే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ ఉత్తరాలు పోస్ట్ చేసేందుకు, ఆ తర్వాత ఫలితాన్ని బట్టి నా సంతోషం కొద్దీ, సరేనా? రోజా ఉరితాడేదో మెడలో పడబోతున్న దానిలా చూసింది. రోజాకి ఎలాగో ఉంది. ఎంత వ్యాపారం అని పేరు పెట్టి సరిపెట్టుకోవాలనుకున్నా మనసు ఒప్పుకోవడం లేదు. అతని మంచితనం పిండుకుంటున్నానేమోననే భావం వెరపు కలిగించింది. అందుకే వెంటనే స్పష్టంగా చెప్పేసింది. చూడు అనంత్, నా అవసరం ఎరగా పెట్టి ఏదేదో పేరు పెట్టి నీ మంచితనం దోచుకోవాలని నాకెప్పుడూ లేదు. నేను చేసిన సాయం ఎంతవరకు, దాని ఖరీదు ఎంతో నేనే నిర్ణయించి చెప్తాను. ఆ విలువేదో నేనే అడుగుతాను. అంతకు మించి నువ్వు నాకేమీ ఇవ్వద్దు. ఓ రోజా, యు ఆర్ టూ మచ్ సెన్సిటివ్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అన్నాడు. అనంత్కి రోజా పరిచయం అయిన క్షణం ఎలాంటిదో కానీ అప్పటి నుంచి రోజుకి రోజా పట్ల గల ప్రేమ అభిమానాల పొంగు ఎక్కువవుతుంది తప్ప తగ్గడం లేదు. రోజా అతను చెప్పినట్లుగానే అక్కడికక్కడ ఉత్తరం రాసి ఇచ్చింది. ఉత్తరం పోస్టు చేయడానికి కవర్ తేవడానికి వెళ్ళిన పోస్టాఫీస్లోనే అనంత్ రోజా పేపర్ మీద అకౌంట్ ఓపెన్ చేసి 100 రూపాయలు వేశాడు. 100 వద్దు, 80 చాలు, 20 నాకు ఇవ్వు అంది. ఎందుకు? పనుంది. అనంత్ మాట్లాడకుండా ఇచ్చేశాడు. అనంత్ ఇచ్చిన పైకం బ్యాగులో పెట్టుకుంటున్న రోజా కింద పెదవి పంటితో నొక్కి పట్టి మనసులో, అనంత్ ఇప్పుడు గతిలేక అవసరం పేరుతో ఇలా నీ దగ్గర తీసుకున్నా భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది నీకు తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే నాకు శాంతి ఉండదు, నా అంతరాత్మ నన్ను క్షమించదు అనుకుంది. రోజా ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. సుందరమ్మ ఇంట్లో లేదు. పక్కింటి బామ్మగారి ఇంట్లోంచి ఆవిడ కంఠం వినిపిస్తుంది. లైటు లేని చీకటి గదిలో మంచానికి శల్యంగా అంటుకుపోయి ఏడ్చి దాదాపు సృహలేనంత నిర్జీవంగా పడి ఉన్న తల్లిని రోజా లైటు వేస్తూ అమ్మా అని పిలిచింది. ఆవిడ పలకలేదు. రోజా తన వెంట తెచ్చిన బత్తాయిలు, బ్రెడ్, కొత్తగా కొని తెచ్చిన ఫ్లాస్క్ గదిలో స్టూల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఓ ప్లేట్ తెచ్చింది. దానిలో బ్రెడ్ ముక్కలు, బత్తాయి వలిచి ఆ తొనలు పెట్టింది. గ్లాస్ తీసుకుని ఫ్లాస్క్లో పోసి తెచ్చిన వేడివేడి ఓవల్టీని ఎదురుగా స్టూల్ మీద పెట్టి తను మంచం మీద కూర్చుని తల్లిని 2 చేతులతో భుజాలు పట్టుకుని బలవంతంగా లేవదీసి ఆనుకుని కూర్చుని ఇలా పట్టుకుని ఒక్కొక్క ముక్క పసిపిల్లకు తినిపించినట్టుగా తినిపించసాగింది. తల్లి సగం సృహలో ఉండి లేని స్థితిలో ఆవురావురమని వాటిని తింటుంటే రోజా గుండెలు కన్నీళ్ల చెరువులైనాయి. అమ్మ కోసం జీవితంలో ఎటువైపు నుంచి ఏ సుఖం ఎరగని ఈ తన తల్లి కోసం తను ఏదైనా చేస్తుంది. దేనికి విరవదు, సంకోచించదు. అవసరమైతే అనంత్ని ఇంకా దోచుకుంటాను. నాకు వ్యక్తిత్వం వచ్చింది. నీతి అవినీతి ఎందులోనైనా పడిచావని, ధర్మం అధర్మం నా మీద ఎంతగానైనా కత్తిగట్టని నేను భయపడను. అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఒక్క నోటితో కాదు 1000 నోళ్లతో పోరాడతాను. రోజా అంతరాత్మ భగవంతుని ముందు శపథం చేస్తున్నట్టుగా ఆక్రోశించింది. తల్లికి ఓవల్టీని తాగించి మూతి తుడిచి పక్క సర్ది పసిపిల్లను పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టింది. మెడ వరకు దుప్పటి కప్పి దుప్పటి అంచులు సరిచేస్తున్న కూతురు చేతిని హఠాత్తుగా చేయి చాచి పట్టుకున్న సావిత్రమ్మ, రోజా నిజం చెప్పు, ఆ అనంత్ అన్న పిల్లాడు ఏం చేశాడు నిన్ను? ఏం చేయలేదమ్మా, కలిసి భోజనం చేశాం. అతని ఇబ్బందులేవో చెప్పుకున్నాడు అంతే, ఎంతో శాంతంగా జవాబిచ్చింది రోజా. సావిత్రమ్మ కూతురు చేతిని విసురుగా తోసేసి ఏడుస్తూ, నా దగ్గరటే నీ అబద్ధాలు, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా అతను నీకు డబ్బు ఎలా ఇచ్చాడు అంది. రోజా ఎంతో నిదానంగా సహనంగా చెప్పింది. నేను నువ్వు అనుకున్నంత అమాయకురాల్ని కాదని నీకెప్పుడు తెలుస్తుందమ్మా. భగవంతుడు నాకేం ఇవ్వకపోయినా పుష్కలంగా తెలివితేటలు మాత్రం ఇచ్చాడు. జీవితం ఒడిదొడుకులు లేకుండా నడవడానికి అవి చాలు. నీకు తెలియదమ్మా, ఎదుటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను కావాలనుకునేది వాళ్ళ దగ్గర నుంచి ఒడుపుగా గుంజే నేర్పు నాలో చాలా ఉంది. నా గురించి దిగులు పడకు, నువ్వు నిశ్చింతగా ఉండు. రోజా, నా తల్లి. సావిత్రమ్మ హఠాత్తుగా చేతులు చాచింది. రోజా చప్పున వంగి ఆ చేతుల్లో ఒదిగిపోయి ఆవిడను కరుచుకుపోయింది. ఏ క్షణంలో రోజాని ఎవరు తన నుంచి ఎత్తుకుపోతారోనని భయపడిన దానిలా ఆవిడ కూతుర్ని గుండెలకు హత్తుకుంటూ
రోజా, నా మాట ఏది విన్నా వినకపోయినా ఇది ఒకటి మాత్రం వినవే తల్లి. మగవాడిని చస్తే నమ్మకు. వాడి తీపి తీపి మాటల్లో ప్రాణం తీసేటంత భయంకరమైన విషం ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకు, రోజా వీపు నిమురుతూ చెప్పింది. విననమ్మా, వినను. ఒక మొగాడినే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మను, నన్ను నేను తప్ప, కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా జవాబు ఇచ్చింది రోజా.